నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం మరో అడుగు ముందుకు. భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చిన్నారికి 20,000 రూపాయల నగదు సహాయం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు. యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మీడియా సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20 వార్డులలో తమ ఇంటి పన్నులు చెల్లించాలన్న వెంకట గోపాల్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసిన కంప్యూటర్ ఆపరేటర్, పంచాయతీ కార్యదర్శులు. స్పందించని మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ అధికారులు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న 2 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బిట్ల శ్రీనిధి బోన్ మ్యారో ఎప్లాస్టిక్ అనీమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు గీతా పరశురాములకు 20,000 రూపాయల నగదును అందజేశారు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న 2 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని గజ్వేల్లోని ఆపన్నహస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద నిర్వహించారు. 121వ సహాయ కార్యక్రమాన్ని భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బిట్ల శ్రీనిధి బోన్ మ్యారో ఎప్లాస్టిక్ అనీమియా వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు గీతా పరశురాములు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. బోన్ మ్యారో మార్పిడి కోసం 20 లక్షల వరకు అవసరం అవుతుందని తెలుసుకున్న రుద్రారం జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ రవీందర్ గౌడ్, అనిల్, శ్రవణ్ మా మెంబర్స్ ఆపన్నహస్త మిత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. వీరి మందుల ఖర్చు కోసం నగదును 20,000 రూపాయలు అందివ్వడం జరిగింది. వీరికి మరెవరైనా సహాయం చేయాలనుకుంటే వారి ఫోన్ నెంబర్లు 9652210740 మరియు 7981970134 సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు బిట్ల పరశురాములు, మా భార్య బిట్ల గీత, మా పాప పేరు బిట్ల శ్రీనిధి, 10 సంవత్సరాలు. మాది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం విలేజ్. మా పాప గత 5 నెలలుగా బోన్ మ్యారో ఎప్లాస్టిక్ అనీమియా వ్యాధితోటి బాధపడుతుంది. 4 నెలల నుండి దీనికి సంబంధించి ఈటీజీ ఇంజెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది 4 నెలల క్రితం. ఇప్పటి వరకు 4 నెలల నుంచి ఎలాంటి ఇంప్రూవ్ లేదు సార్. కాబట్టి డాక్టర్లు దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు. నాకున్న 18 గుంటల పొలం కూడా అమ్మడం జరిగింది. అమ్మి దానికి వచ్చిన 7 నుంచి 8 లక్షల వరకు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది సార్. కానీ ఎలాంటి ఇంప్రూవ్ లేదు. ఇప్పుడు దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు. అలాగే నాది, మా భార్య, మా బాబుది HLA రిపోర్ట్ కూడా. బాలకిషన్, మనీషా దంపతులు వాళ్ళ పాపం ఏదో ఉత్తరీత్యా హైదరాబాద్కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్లో పాపం పెద్ద గాయాలైపోయి భార్య హాస్పిటల్లో ఉంది, భర్త హాస్పిటల్లో ఉన్నాడు. చిన్న పాప కూడా కొంత దెబ్బలైనవి. వాళ్ళు ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి. పెద్ద ఆపరేషన్లు చాలా ఖర్చులు అయ్యాట. 20-30 లక్షల ప్రాసెస్ వాళ్ళదైతే వాళ్ళకి ఈ మధ్యలో ఇంట్లో కుటుంబం బాగాలేక కూడా కొంతమంది పెద్ద మనుషులు చనిపోవడం, రకరకాల బాధలు, వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే 2 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్న స్థాయిలో వీళ్ళు కొంత ముందుకు వచ్చి సహకరిస్తారు. అందులో మన సభ్యురాలైనటువంటి మేడం కవిత గారు, మన కొమరవెల్లి వాసే, ఆమె మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా కొంత హెల్ప్ చేద్దాం అనుకుంటే హాస్పిటల్ పోవడము ఒకటి, అక్కడ పోతే మనకు రెస్పాన్స్, వాళ్ళకు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ వస్తుందని ఆ ఖర్చు కూడా ఎందుకని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడికి పిలిపించిన మన కార్యాలయం దగ్గరికి. వాళ్ళకి సంబంధించిన చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ మిత్రుడు ఇక్కడికి వచ్చి ఈ సహాయాన్ని తీసుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ మా గజ్వేల్ అప్పన్నహస్తం వాళ్ళు ఈ విధంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో ఎడ్యుకేషన్కే కాదు, హెల్త్కే కాదు, ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క గజ్వేల్కే కాదు, మన మెదక్ జిల్లానే కాదు, మన తెలంగాణతో పాటు అంతటా కూడా ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళకు ధైర్యం, వాళ్ళు ఇచ్చే అమౌంట్ చిన్నదా పెద్దదా సెకండరీ, కానీ వాళ్ళకు మేము సపోర్ట్గా ఉన్నామనే ధైర్యం ఇస్తున్నందుకు ఈ విధంగా వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళకు కూడా చిన్న సూచన, మనము ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుందో లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏ విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామో అది కూడా మీరు తెలుసుకోండి.
ఆ విధంగా గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ ఉన్నా మేము తప్పక వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు ఎల్ఓసి ఒక్కసారి కాదు 3 సార్లు కూడా ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అది కాకుండా కూడా హెల్త్ మినిస్టర్ మన పాత జిల్లా దామోదర్ రాజనరసింహ గారు వాడి దగ్గర తీసుకొని పోయి వీళ్ళ సమస్య చెప్పి ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము కూడా వాళ్ళ ఎంబడి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా ఫ్రీ ఉంటారు, నెట్లా చూడండి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ తక్కువ అవుతుంది, వాళ్ళకి భారం కాకుండా ఆ విధంగా హెల్ప్ చేసే వాళ్ళ ఫ్యామిలీలు మీ అప్పన్నస్తమే కాదు మీరు సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు మంచిగా కనికరించి అందరికీ పుణ్యం వచ్చే విధంగా చూడాలని నేను తెలుసుకోయి నాకైతే మా ఆయన 3వ సారి చేగుంట మేజర్ గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, గ్రామంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్థానిక సర్పంచ్ సండ్రగు శ్రవంతి సతీష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో మహిళా భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. చేగుంట మేజర్ గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచయం జరుగుతుందని, గ్రామాల్లోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సర్పంచ్ సండ్రగు శ్రవంతి సతీష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో మహిళా భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మహిళా సంఘం భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాస్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన చేగుంట గ్రామ పంచాయతీలో అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ప్రతి వార్డులో అభివృద్ధి చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామాన్ని అన్ని వర్గాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. నేడు మహిళా సంఘాల వర్గానికి 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఒక నియోజకవర్గ చెర్కు శ్రీనివాస్ రెడ్డి గారికి మా మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా త్వరగా 20 వార్డులలో తమ ఇంటి పన్నులను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించగలరని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా త్వరగా 20 వార్డుల్లో తమ ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. పారిశుద్ధ్యం, శుభ్రపరచడంలో స్వచ్ఛ భారత్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు మమేకమై స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఈరోజు వార్డుల వారీగా పారిశుద్ధ్య పనులపైన ప్రత్యేక డ్రైవ్, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మొత్తము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20 వార్డులలో ప్రతి వార్డులో కూడా ఈరోజు మురికి కాలువలను శుభ్రం చేయడం, అదేవిధంగా వీధులను శుభ్రపరచడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వార్డుల వారీగా గౌరవ చైర్పర్సన్ గారి సమన్వయంతో, అదేవిధంగా గౌరవ వార్డు సభ్యుల సమన్వయంతో అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా మనం పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, మీరు మీ ఇంటి నుంచి వెలువడేటువంటి చెత్తను, తడి చెత్తను పొడి చెత్తగా తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి, ఆ వేరు చేసిన చెత్తను ఖచ్చితంగా మా పారిశుద్ధ్య వాహనాలకు, స్వచ్ఛ ఆటోలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కానీ కొందరు గతంలో ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కొందరు కొన్ని కూడళ్ల వద్ద చెత్తను ఆరుబయట పారవేయడం ద్వారా దోమలు, ఈగలు అనేటువంటి వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నది. కాబట్టి వారందరితో కూడా ప్రజలందరూ ఇది నాకేం బాధ్యత అని అనకుండా మన బాధ్యతగా తీసుకొని ఎవరైనా బహిరంగంగా చెత్తను వేసినట్టయితే వారిని నివారించండి. ఒకవేళ మీరు చేయకపోతే ఒక ఫోటో తీసి మా మున్సిపాలిటీకి పంపించినా కానీ, మున్సిపాలిటీ గ్రూప్లో వేసినా కానీ, లేకుంటే మున్సిపల్ సిబ్బందికి పంపించినా కానీ మేము చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఎవరు వేయాలని కూడా నేను ఆశిస్తూ ప్రజలందరూ కూడా పట్టణంలో
మంచి స్వచ్ఛ పట్టణంగా, స్వచ్ఛ గజ్వేల్గా, మంచి ఒక పరిశుభ్రమైనటువంటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుల మీద, ప్రతి బాధ్యత గల పౌరుల మీద, గృహ యజమానుల మీద, వాణిజ్య వ్యాపార సంస్థల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్లో పాల్పంచుకొని మోరిళ్లలో బహిరంగంగా చెత్త వేయడం అనేది మీరు నిరోధిస్తారని, ఓపెన్ ప్లాట్లలో చెత్త వేయడం కూడా నిరోధిస్తారని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మీరు చెల్లించవలసినటువంటి ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, అదేవిధంగా లైసెన్స్ ఫీజులు కూడా మీరు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీరు అందరూ కూడా సహకరించి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలో అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో మీరందరూ సహకరిస్తారని కోరుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పలు గ్రామ పంచాయతీ నిధులను పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై లక్షలాది రూపాయలను గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై మండల పరిషత్ అధికారి, అభివృద్ధి అధికారికి కానీ, మండల పంచాయతీ అధికారికాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పలు గ్రామ పంచాయతీ నిధులు పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కే లక్షలాది రూపాయలను గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కానీ, మండల పంచాయతీ అధికారి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అది నాకు సంబంధించిన విషయం కాదని ఎంపీడీఓ నేను చెప్పినా వినకుండా కంప్యూటర్ ఆపరేటర్ తన అకౌంట్లోకి డబ్బులు పంపించుకున్నారు. మీరు వార్త రాస్తే నేను ఉన్నత అధికారులకు చర్యకు ఫైలు పంపుతా అని ఎంపీఓ చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా వరిగుంతం గ్రామానికి చెందిన యువకులు సోమవారం ఆధారాలతో సహా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని వరిగుంతం, రంగంపేట, సంగాయిపేట, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాలోకి నిధులు మళ్లించారని, ఈ నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలపై వరిగుంతంలో గ్రామ సభ నిర్వహించగా గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిగా ఈ నిధులకు సంబంధించిన లెక్కలో గ్రామ సభలో చూపించలేకపోయారన్నారు. నిధులు మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ తో కలిసి స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొందని, గ్రామ పంచాయతీ నిధులు కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్లకి ఎలా జమ చేస్తారని ఈ సందర్భంగా వరిగుంతం గ్రామ యువకులు ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం, ఎంపీఓ కృష్ణవేణిలను నిలదీశారు. ఈ విషయమై గత వారం ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులపై గానీ, కంప్యూటర్ ఆపరేటర్ పై గానీ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరిగుంతం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు. మీరు వేయమన్నారా లేకపోతే వాళ్ళే కొట్టిరా? ఎవరెవరు కొట్టిరు మీ అకౌంట్లో? మహేష్, అది ఎందుకంత అంత అవసరం లేదు కదా. అవసరం లేదండి, నాకు ఎవిడెన్స్ గురించి చిన్నది. పంచాయత్ సెక్రటరీ ఫస్ట్ మాట్లాడాలి, ఆరేతోటే ఉంటుంది. ఒకటి, డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయి? నా అకౌంట్లో. నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టేసిన, అవి కూడా చూపించిర్రు. ఇప్పుడు 10-20 రూపాయలు పడితే నేను అడగకపోతుంటేది. నీ అకౌంట్లో లక్షలు పడ్డాయి. ఆ లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చేసిన, ప్రతిదీ వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు అసలు నీ అకౌంట్ చూపియండి. నీకు డౌట్ ఉందో అలాగే వరిగొంతంది చూపియండి. అది రంగంపేట సంబంధించి సంగాయిపేట 1,00,000 కొట్టినాం, 1,00,000 వాళ్ళకి ఇచ్చేసాం. ఇది కొంగోడిది పోతిరెడ్డిపల్లి, వాళ్ళకు ఫోన్పే చేసిన, మిగతా అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉన్నది. ఇది రంగంపేటకి సంబంధించింది. 1,73,000 తీసుకుని వాళ్ళ అకౌంట్లకి సంబంధించిన వాళ్ళకి కొట్టమని అది డేట్తో సహా కొట్టేసి. వరిగుంతుంది మొన్న అమౌంట్ రీసెంట్లీ ఒకటి 26,000 ఒకటి తీసిరు, 24,750 ఒకటి 72,000, 24,000 ఒకటి ఉంటుంది, 72,000 ఒకటి ఉంటుంది. డీజిల్ కోసం అని చెప్పి ఎపిసోడ్ మహేష్ మొత్తం 96,000 అది 1,05,750 రూపాయలకి ఇది. అవి ఎవిడెన్స్తో సహా ఉంది. మొన్న మీకు మహేష్ కొట్టింది కదా 1,05,750 రూపీస్. నాకు అకౌంట్ ఒకది చెప్పిండు, ఆయనకు పంపించేసిన. మహేష్ చెప్పిండా మీకు? మహేష్ చెప్పిండు. అది కూడా సీను అని సీను, ఆయనకు అమౌంట్. ఆయన కూడా పంచాయత్ సెక్రటరీనా? ఒకటి 40. ఒక్క నిమిషం అండి. ఒకటి 50.
90. అందులో నాకు 9,750 ఏరియర్స్ అమౌంట్ ఉంది. 2 ఏళ్ళ నుంచి సరిగా అమౌంట్ అక్క తీసుకున్నట్టు అమౌంట్ అది తీసేసుకున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 14వ వార్డు భరత్ నగర్లో వార్డ్ కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హోలీ కామదహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు రాజశేఖర శర్మ మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 14వ వార్డు భరత్ నగర్ లో కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హోలీ కామదహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు రాజశేఖర శర్మ మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ 14వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రతి పండుగలో అందరూ కలిసికట్టుగా జరుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, 14వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. హోలీ మహోత్సవం కామదహనం అనేటువంటి కార్యక్రమాన్ని అనాదిగా మన గజ్వేల్లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మన భారత్ నగర్లో ఈ వార్డులో ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చాం. అదే పద్ధతిలో కామదహనం హోలిక అనేటువంటి రాక్షసుని సంహారం చేసుకొని ఈ హోలిక దహనం అయిపోయిన తర్వాత ఎల్లుండి మంగళవారం నాడు మనమందరం హోలికోత్సవం వసంతోత్సవం చేసుకుంటాం. వసంతోత్సవం అంటే అందరూ రంగులు చల్లుకోవడం, కేరింతలతో ఆనందంతో ఉండడం కోసమని చక్కని ప్రకృతికి సంబంధించినటువంటి రంగులతో అందరం కూడా చల్లుకొని గంధంతో వెంకటేశ్వర స్వామికి ఎలా వసంతోత్సవాలు చేస్తారో మనమంతా కూడా అందరూ బంధుమిత్రులు స్నేహితులు అందరూ కలుపుకొని ఒకళ్ళపైన ఒకళ్ళు రంగులు చిలకరించుకుంటూ ఆనందంతో ఉంటారు. అదే వసంతోత్సవం. ఈ సంవత్సరం చాలా విశేషంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చినాం. ఎల్లుండి 14వ వార్డు ప్రజలందరికీ మరియు ఇక్కడ చేసినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ముందస్తు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గజ్వేల్ పట్టణం 14వ వార్డులో కామదహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రాజపంతులు గారికి మరియు మా కౌన్సిలర్ నక్కరాములు గారికి, టౌన్ ప్రెసిడెంట్ మునగారు రాజు గారికి, అలాగే వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ నరసింహారావు గారు, పుర ప్రముఖులందరూ కూడా మరి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా మొన్నటి వరకు మున్సిపల్లో ఆ 15 రోజులు అందరం కూడా పార్టీల పట్ల అందరం కూడా పోరాడాం. ఇప్పుడు అందరం కూడా దయచేసి ఒక్కటి విన్నపం ఏంటంటే పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి మన వార్డును అభివృద్ధి పరిచే దిశగా ముందుకు పోతూ అందరం కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. ఇప్పటి వరకు ఈరోజు కామదహన కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో దసరా పండుగ ఉత్సవాలు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతానని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మాకు దయచేసి. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో హోలీ పండుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రంగులు చల్లుకొని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో హోలీ పండుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రంగులు చల్లుకొని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల గాలి తాకిందిరా, మనసే 2 days ఫ్లై అయ్యిందిరా, హోలీ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా, హోలీ ఎరుపు పాటల ఎనర్జీ రా, పచ్చ రంగు ఫ్రెష్ ఫీల్ రా, నీలి డ్రీమ్ లా ఫ్రీడమ్ రా, హోలీ అంటే హ్యాపీనెస్ రా, చుట్టూ నవ్వులు ఫైర్ వర్డ్స్ సెల్ఫీ మూమెంట్ మెమరీస్, ఒక్క రోజు టెన్షన్ బ్రేక్ లైఫ్ మొత్తం రచల్జా. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్తో పాటు యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ రంగులు చల్లుకుంటూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ రంగురంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ సంబరాలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరం కలిసి హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగిందని, గ్రామ ప్రజలు సంతోషంగా అందరూ కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రంగుల గాలి తాకిందిరా, మనసే 2 days ఫ్లై అయ్యిందిరా, హోలీ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా. ఎరుపు స్పాట్ల ఎనర్జీ రా, పచ్చ రంగు ఫ్రెష్ ఫీల్ రా, నీలి డ్రీమ్ లా ఫ్రీడమ్ రా, హోలీ అంటే హ్యాపీనెస్ రా, చుట్టూ నవ్వులు ఫైర్ వర్క్స్ సెల్ఫీ మూమెంట్ మెమరీస్, ఒక్క రోజు టెన్షన్ బ్రేక్ లైఫ్ మొత్తం రచల్జా రా. గులాలు మబ్బులు ఆకాశమంతా సంతోషం స్ప్రెడ్ అయిందంతా, డోలు సౌండ్ హార్ట్ బీట్ సింగ్, డాన్స్ ఫ్లోర్ మీద ఫుల్ గా జంప్, స్ట్రీట్ అంతా ఫెస్టివల్ జోన్, మ్యూజిక్ తో షేక్ ఇట్ డౌన్, ఫ్రెండ్స్ గ్యాంగ్ కలర్ అటాక్. శంకరంపేట గ్రామ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇవాళ ప్రొద్దున సోమేశ్వరం ఆలయం నుండి బయలుదేరి ఊరంతా తిరుగుతూ అందరి యువత అందరితో ప్రజలందరితో హోలీ పండుగ జరుపుకుంటూ అందరూ హోలీ పండుగ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా నిషేధించారు. యువత భవిష్యత్తు, సామాజిక ప్రశాంతత, గ్రామ అభివృద్ధి కోసం బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా నిషేధించారు. యువత భవిష్యత్తు, సామాజిక ప్రశాంతత, గ్రామ అభివృద్ధి కోసం బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ మేరకు సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో విస్తృత చర్చ అనంతరం మద్యపాన నిషేధాన్ని తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారి కుటుంబంలో గొడవలు పెరగడం, గ్రామ శాంతి భద్రతలకు విఘాతం కలగడం లాంటి సమస్యలు తరచూ జరుగుతున్నాయని, వాటి నిర్మూలన కోసం తీర్మానం చేశామన్నారు. గ్రామంలో మద్యం క్రయ విక్రయాలపై పూర్తి నిషేధం విధించామని, ఇక మద్యం విక్రయాలను ఉపేక్షించబోమని, తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేస్తే ₹1,00,000 మద్యం అమ్మవారిని పట్టించిన వారికి 25,000 నజరానా ఇస్తామని కూడా తీర్మానం చేశారన్నారు. గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిక్రమించకూడదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి రాజేశ్వర్, ఉప సర్పంచ్ ప్రభాకర్, కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యుడు శామర్తి సందీప్, ఖలీల్, మాజీ సర్పంచ్ కొండాపురం బాలరాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఎంఏ రఫీక్, కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వీలైన గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. మద్యపానం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక సమాజాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసే మహావ్యాధి. మద్యం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంకా కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయి. పిల్లల భవిష్యత్తు చీకట్లో పడుతుంది. దీనివల్ల మనము ఒక సంకల్పం చేద్దాం: మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు. మద్యాన్ని మానేద్దాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. మిత్రులారా, ఈరోజు నర్సంపల్లి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో మద్యపానం బెల్ట్ షాపులు పెట్టి రాత్రి పగలు అమ్ముతూ ఉంటే అనేక మంది ఉదయము 5 గంటల నుండే మొదలుకొని రాత్రి 1 గంట వరకు కూడా ఈ మద్యం తాగడానికి అలవాటు పడి అనేక రకాల నష్టపోతున్నారు. కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక తీర్మానం చేసి మద్యపానం నిషేధం చేయాలని ఒక తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే మద్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరకడం వల్ల ఎవ్వరు ఏ అదుపు లేకుండా మొత్తము గ్రామ చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, లేకుంటే మామూలు పోల్ట్రీ ఫామ్ల కాడ, బాయిల కాడ, గడ్డి ఫామ్ల దగ్గర, అంటే పబ్లిక్ తిరిగే చోట్లల్లో తాక్కుంటూ ఆ బాటిల్ పడేసి అంత వెకిలి చాషలు చేసుకుంటూ రకరకాల పద్ధతుల్లో ప్రజలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను నర్సంపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని. ఈరోజు మన నర్సంపల్లి గ్రామంలో తీసుకున్నటువంటి తీర్మానం సంపూర్ణ మద్యపాన నిషేధం మన అమ్మకం కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు నర్సంపల్లి సర్పంచ్ గారికి, గ్రామ పాలక వర్గానికి అభినందించాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవాలి. కానీ పిల్లల తల్లిదండ్రులే మద్యపానం తాగి ఇంట్లో అల్లరి చేసి వాళ్ళ భార్యను మరియు పిల్లల వాళ్ళ ప్రవర్తన మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్మానం తీసుకున్నందుకు గాను ఈ గ్రామ పాలక వర్గానికి అభినందన. మరియు మా వంతుగా మా విద్యార్థులకు మేము తెలియజేసేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టూ ఉన్న ఎవరైనా కానీ మద్యం అమ్మినా మరియు ఇది పాలక వర్గం తేదీ 23/2/2026 నాడు ఉదయం 11 గంటలకు గ్రామ సభలో సభ్యుల ఆమోదం మేరకు సభ్యులందరూ నర్సంపల్లి గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. అట్టి తీర్మానము తేదీ 5/3/2026 నుండి గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి అమలు చేయుటకు తీర్మానించడం జరిగింది. ఒకవేళ మద్యము గ్రామ పంచాయతీలో అమ్మిన వారికి ₹1,00,000 జరిమానా, చూసి సమాచారం ఇచ్చిన వారికి ₹25,000 నజరానా బహుమతి ఇవ్వబడునని తీర్మానం చేయడమైనది. ఎక్కువ మట్టుకు నర్సంపల్లి గ్రామ పంచాయతీలో పేద కుటుంబాల వాళ్ళే బలి అవుతున్నారు. ఎందుకంటే పొద్దంతా రెక్కాడందే డొక్కాడన్నట్టుగా. ప్రజలకు నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నర్సంపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధ కార్యక్రమం. ఈ మద్యం తాగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక స్కూల్లో పీటీ సాగా చేస్తాను, ప్లస్ నేను వార్డ్ మెంబర్ 4th వార్డ్ మెంబర్ని. ఏమవుతుందంటే, పిల్లల తల్లిదండ్రులు తాగొచ్చి పిల్లలను కొట్టి స్కూల్కి ఎందుకు లేట్ అవుతుందిరా అంటే, మా డాడీ నైట్ కొట్టింది, మా మమ్మీ వంట చేయలేదు, నేను స్కూల్ లేట్ వస్తున్నా అని చాలా కారణాలు చెప్తున్నారు. అది ముఖ్య కారణం ఏంటంటే, మన ఊళ్ళో మద్యం అమ్మి అది పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని పిల్లలను కొట్టడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కావున మా నర్సంపల్లి పాలకవర్గం, నర్సంపల్లి ప్రజలు, డాక్టర్ మహిళా సంఘాల తీర్మానం మేరకు ఈరోజు నర్సంపల్లి గ్రామంలో పూర్తిగా మద్య నిషేధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రహించి శిక్షణలు నేర్చుకున్న అన్ని విషయాలు గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామానికి మంచి చేయాలన్నా, గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా చట్టపరమైన నిబంధనల మేరకు అమలు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, అందుబాటులో ఉన్న నిధులు ఎలా సక్రమంగా వినియోగించుకోవాలి వంటి అంశాలపై ఈ శిక్షణ ద్వారా స్పష్టత లభిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేసవి కాలంలో నీటి సరఫరా సవ్యంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు సంబంధించిన మెటీరియల్ తో కూడిన బ్యాగులను జిల్లా కలెక్టర్ సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు, డిడబ్ల్యూఓ లలితా కుమారి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 4 మండలాలకి సంబంధించిన సర్పంచులందరికీ కూడా స్వాగతం. మీది 4th బ్యాచ్. ఇది ట్రైనింగ్స్ నడిపిస్తున్నాము. ఇప్పటికే 3 బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా నేర్చుకుని వెళ్ళారు. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే, చాలా మంది ఫస్ట్ టైం సర్పంచ్ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఒకసారి చేతెత్తండి. ఫస్ట్ టైం? ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ టైం ఉన్నారు అంటే మీరు నేర్చుకోవడానికి చాలా ఉంది, మీకు ఊరికి మంచి చేయాలి అనే ఉత్సాహం కూడా మీకు చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే నేర్పిస్తున్నారో మీరు
పగడ్బందీగా మొత్తం నేర్చుకోండి. ఎందుకంటే ఏది అమలు చేయాలన్నా మనం చట్ట ప్రకారమే, మీరు పదవిలో ఉన్నారు కాబట్టి చట్ట ప్రకారమే ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది కరెక్ట్గా మీరు నేర్చుకోవాలని కోరుతున్నాను. రెండోది, మీకు ఉన్న ఫండ్స్ని మంచిగా ఎట్లా వినియోగించుకోవాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ ఫండ్స్ ఉండవు. ఉన్న ఫండ్స్తోనే మనము ప్రయారిటైజ్ చేసుకొని ఏ పనులు ఫస్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్, ఇప్పుడు మనకి జీపీ ఫండ్స్ ఉంటాయి, నరేగా నుంచి ఈజీఎస్లో వచ్చే ఫండ్స్ ఉంటాయి, ఎస్బీఎం కింద ఉంటాయి, 15th ఫైనాన్స్ ఫండ్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క దానికి మనము ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఊర్లో ఉన్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లాంటి ఫండ్స్ వాడి సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చాలా క్లారిటీ ఉంటుంది. సో మీరు మంచిగా నేర్చుకొని మీ ఊర్లో అందరికీ కూడా సేవలు అందియాలనేది కోరుతున్నాము. డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా మీకు కావాల్సిన సహాయం మేము చేస్తూ ఉంటాము టైం టు టైం. అండ్ వచ్చే సమ్మర్ సీజన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఊర్లో జరుగుతున్న ఉపాధి హామీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు దగ్గరుండి మీరే అవి కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. ఎందుకంటే మనకి ఒక నెలే ఉంది, ఈ మార్చి నెలలోనే మనకు కావాల్సిన జీపీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్ టాయిలెట్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఇప్పటికే జిల్లాలో 100 కోట్ల వరకు మనం శాంక్షన్స్ ఇచ్చుకున్నాం. ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ముందుండి సర్పంచ్లుగా మీ పంచాయత్ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ ఏఈస్తో కోఆర్డినేట్ చేసుకుని మీరు కంప్లీట్ చేపియాలి అనేది కోరుతున్నాము. రెండోది, రాబోయే ఎండాకాలానికి సంబంధించిన వాటర్ సప్లై గురించి కూడా పోయిన నెల మీరు కూడా చూసి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్లో తిరిగి మన పంచాయత్ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈస్ అందరూ కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పంప్ సెట్లు కానీ బోర్లు కానీ పనిచేయట్లేదు అనేది కూడా గుర్తించారు. ఆల్రెడీ ఒక 2 వారాలు మొత్తం డ్రైవ్ లాగా చేశారు. వాటిల్లో కొన్ని ఇప్పటికే రిపేర్స్ దాదాపు మన రివ్యూ చేస్తే 50% రిపేర్లు ఆల్రెడీ కంప్లీట్ చేశాము అని చెప్పారు. ఇంకా రిపేర్లు కొన్ని పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో మీరు ఫస్ట్ అది టాప్ ప్రయారిటీగా, మీకు ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కలెక్షన్ వస్తుంది జీపీకి ఈ నెల. సో వచ్చిన డబ్బులు ఫస్ట్ మీరు డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో రిపేర్లన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చుకునేందుకు కంకణబద్ధుడై పనిచేసి మిగతా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచాడు గడ్డం యాదగిరి. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ 12వ వార్డు మెంబర్ గడ్డం యాదగిరి తన సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులు 11, 12 వార్డులలో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చుకునేందుకు కంకణబద్ధుడై పనిచేసి మిగతా ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచాడు గడ్డం యాదగిరి. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ 12వ వార్డు మెంబర్ గడ్డం యాదగిరి తన సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులను 11, 12 వార్డులలో వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, డ్రైనేజీ నీటి సమస్య, దోమల బెడద లేకుండా స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు యాదగిరి, రాజుగారి కృష్ణ, వల్లె దుర్గయ్య, వెంకన్నగారి శేఖర్, వెంకన్నగారి కరుణాకర్, పోతగల అనిల్, వెంకన్నగారి నరసింహులు, బాలయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొల్చారం మండలమైన కొల్చారం కాలనీ, ఎస్సీ కాలనీ, నేను 12వ వార్డు మెంబర్గా గెలిచిన. నన్ను గెలిపించినందుకు మా 12వ వార్డు సభ్యులు నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంతోషము నేను చాలా సంతోషపడుతున్నాను. నా సొంత డబ్బులతో ఎల్ఈడి బల్బులు 11, 12 వార్డు అనుకోకుండా నా కాలనీకి ఎల్ఈడి బల్బులు పెట్టుకున్నాను. అలాగే ఎలాంటి హామీలున్నా, ఎలాంటి బాధలున్నా మా కాలనీకి ముందు ఉండి అడుగు వేసి నడిపిస్తానని మా కాలనీ సోదరులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగా మరి మోల్డ్రు కానీ, వాటర్ కానీ, నల్లలు కానీ, ఏమై ట్యూబ్ లైట్లు అంటే అయిపోయింది దాని లెక్క. కానీ ఇప్పుడు ఏమై దోమల మందు కానీ ఎలాంటిది ఉన్నా మా కాలనీకి నా సొంత నిర్ణయం కాకుండా ఏదైనా తప్పులుంటే మా కాలనీ నిర్ణయాలు కూడా తీసుకొని రాబోయే కాలంలో ముందుగా నేను అవకాశం ముందుగా అడుగు చేస్తా. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా కాలనీకి నేను ముందు అడుగు ఉండి ఏదైనా బాధలున్నా ఏదున్నా నేను కాలనీకి ముందు ఉండి అందరినీ సేవ చేస్తా అని నేను మాటిస్తున్నాను. మరి ఈ కొల్చారం సభ్యులకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నెంబర్కి గెలిచినందుకు మా 12వ వార్డు సభ్యులకు, 11వ వార్డు సభ్యులకు, మా కాలనీకి అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాను.
రంగారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడా కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుత ప్రతిభ కనబర్చి మొదటి, రెండవ, మూడవ స్థానాలను సాధించారు. ఈ క్రీడాకారుల విజయాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ వారిని ఘనంగా సన్మానించారు. క్రీడా రంగంలో జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ విశేషంగా రాణించిన మొత్తం 78 మంది క్రీడాకారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. విభిన్న క్రీడా విభాగాల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విషయం తెలిసిందే. అత్యాపత్య గేమ్ విభాగంలో బాలబాలికలు 24 మంది పాల్గొని రాష్ట్ర స్థాయిలో మెరిసిన ప్రదర్శన కనబర్చారు. జిల్లాలో 4 మంది రెజ్లింగ్, స్విమ్మింగ్ లో 5 మంది, కిక్ బాక్సింగ్ లో 6 మంది రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించి జిల్లాకు గౌరవాన్ని తీసుకువచ్చారు. ఉషు 13 మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చూపగా జిమ్నాస్టిక్ లో 1, యోగా విభాగంలో 1, బాక్సింగ్ లో 2 రాష్ట్ర స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. అలాగే బాల్ బ్యాడ్మింటన్ లో 3, పవర్ లిఫ్టింగ్ లో 1, కరాటేలో 5, బ్యాడ్మింటన్ లో 4, తైక్వాండోలో 6, క్యారమ్ లో 2 క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రాప్తి సాధించారు. ఈ విధంగా ఈ అన్ని విభాగాలన్నింటిలోనూ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ కృషి, నిబద్ధత, ప్రతిభతో ఎవరికి తీసిపోకుండా పోటీ పడి స్థానాలను సాధించడం విశేషం. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడా రంగంలో జిల్లాకు ఇది గర్వకారణం. రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరిసిన ఈ యువ క్రీడాకారులు భవిష్యత్తులో దేశ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నామన్నారు. క్రీడాకారులు సాధించిన విజయం వారి కృషి ఫలితం. తల్లిదండ్రులు, కోచ్ల కృషి, శ్రమ కూడా దీనిలో భాగమే అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి టి అఖిలేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా బోనం పట్నం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి బోనం పట్నం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆలయాలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా 50 గదులకు సిద్ధంగా ఉండగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, త్రాగునీరు, రవాణా వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యా అంశంపై మాట్లాడుతూ విద్యా కమిషన్ సూచించిన విద్యార్థి సంఘాల ఎన్నికలను స్వాగతిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎన్నికలు జరిగేలా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారా కొత్త నాయకత్వం వస్తుందని, విద్యావంతులు రాజకీయాల్లో రావడానికి ఇది మంచి వేదిక అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసము, ఒక భక్తి, బండారుతోటి పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి సట్టి వారాలుగా అనేక మంది, వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనము, ఆశీర్వాదం తీసుకొని పట్నం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల బెడ్, 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి వెంటనే భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కొన్ని కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్టుల వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మిస్తారు. అటువంటి ఒక ప్రొవిజన్ ఇక్కడ కూడా స్థల సేకరణ చేసి అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే డోనార్స్కు రూమ్లు అవైలబుల్ ఉంటాయి, దాని తదుపరి భక్తులకు కూడా అవైలబుల్ ఉంటాయి. అటువంటి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల, భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కొమరవెల్లి మల్లన్న అంటే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఒక అండగా, ఒక భగవంతుడి ఆశీర్వచనంగా
మరి ఆశీర్వచనం ఇచ్చేటువంటి భగవంతుని సేవలో తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు అవసరాలు తీసుకుంటామన్నమాట సందర్భంగా తెలియజేస్తాం. సంగారెడ్డి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలు, భూ సమస్యలు తదితర అంశాలతో పాటు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య, DWO, DCSO, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. ఆయా వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. కంది మండలం బేగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగారి ఉమా సాయిగౌడ్ గ్రామ పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటికకు రహదారి కల్పించాలని, అదేవిధంగా గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో 56 అర్జీలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్, ఏవో, ప్రజలు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం మరో అడుగు ముందుకు. భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చిన్నారికి 20,000 రూపాయల నగదు సహాయం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు. యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మీడియా సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20 వార్డులలో తమ ఇంటి పన్నులు చెల్లించాలన్న వెంకట గోపాల్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేసిన కంప్యూటర్ ఆపరేటర్, పంచాయతీ కార్యదర్శులు. స్పందించని మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.